తెలంగాణ మొత్తం ముస్లిం సోదర సోదరీమణులకు ఈద్ ఉల్ అజా పండుగ సందర్భంగా అంటే బక్రీద్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎంతో సంతోషంగా ఈ పండుగ బక్రీద్ అంటేనే త్యాగానికి, సహాయం చేయడానికి, నిరాడంబరంగా ఉండడానికి, ఇతరులకు కలిసిమెలిసి ఉండడానికి చేసే పండుగ ఇది. ఆ రోజులో దేవుని ఆజ్ఞ ప్రకారం కొడుకునే బలిచ్చి త్యాగానికి మారుపేరుగా ఉన్న బక్రీద్ పండుగ నల్గొండ పట్టణంలో ముఖ్యంగా మా కలెక్టర్ చంద్రశేఖర్ గారు, ఎస్పీ జరీర్ గారు, గ్రంథాలయ చైర్మన్ హఫీజ్ ఖాన్ గారు, చాలామంది ముస్లిం అన్ని వర్గాల ప్రజలు, హిందూ ముస్లిం అందరూ కూడా పాల్గొంటున్న ఈద్గా గ్రౌండ్లో పాల్గొంటున్న మీ అందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలతో పాటు మీరు, మీ కుటుంబ సభ్యులు అల్లా ఆశీర్వాదంతో, అల్లా దయతో అందరూ బాగుండాలి, మీ కుటుంబాలన్నీ కూడా బాగుండాలని, రాబో కాలంలో ముస్లింలకు సంబంధించిన ప్రతి విషయంలోనూ ప్రభుత్వం గతంలో ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4% రిజర్వేషన్ ఎంతోమంది వద్దని చెప్పినా సరే విద్యా ఉపాధి రంగాల్లో సుప్రీంకోర్టు వరకు ఆ రోజు కొట్లాడి రిజర్వేషన్ కల్పిస్తే ఇప్పుడు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ఉద్యోగాలలో కూడా ఉద్యోగాలు వస్తున్నాయంటే కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అనేది చెప్పడానికి అదొక ఉదాహరణ. దాంతో నుంచి మొదలుపెట్టుకొని ఈరోజు ప్రత్యేకంగా ముస్లిం సోదరులకు సంబంధించి నల్గొండ పట్టణంలో కూడా కొత్త షాదీకార కట్టడానికి కూడా ల్యాండ్ కూడా కలెక్టర్ గారు అలాట్ చేయడం జరిగింది. ఇంకా ఇండ్ల విషయంలో కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలలో కూడా కొందరికి ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. నల్గొండ అంటే మన తెలంగాణనే కాదు, తెలుగు రాష్ట్రాలలో అన్నదమ్ముల్లాగా హిందూ ముస్లిం బాయి అని చెప్పి గత 30 సంవత్సరాలుగా ఎటువంటి చిన్న సంఘటన లేకుండా కలిసి ఉంటున్నాం. నిజంగా చాలా సంతోషకరమైన వార్త. ఇదే విధంగా కొనసాగింపుగా ఉండాలని మీకు మేము ఎల్లప్పుడూ అండగా ఉంటాం. మీ ఏ సమస్య ఉన్నా మా అధికారులు, మేము, మా పోలీస్ యంత్రాంగం, మా రెవెన్యూ యంత్రాంగం, నేను కానీ మేమందరం కూడా అండగా ఉంటాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడిన ప్రజాప్రభుత్వం, రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర పేరు మీద ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడకుండా భారత్ జోడో నఫరత్ చూడో అంటేనే మీకు అర్థం చేసుకోవాలి. ఎవరిని కూడా మనం ద్వేషించకూడదు, అందరం కలిసి ఉండాలి. ఈ దేశంలో 150 కోట్ల దాదాపు దగ్గరికి వస్తున్న జనాభాలో దేశంలో మనం ఎటువంటి ఘర్షణ లేకుండా అందరం కలిసి ఉందామని చెప్పి మరొకసారి మీ అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. ముఖ్యంగా పట్టణ ప్రజలకు, పట్టణంలోని ముస్లిం సోదర సోదరీమణులకు ప్రత్యేకంగా బక్రీద్ శుభాకాంక్షలు.